హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఊర్లో అనమాట ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే షేర్ చేశాను. ఒక 2-3 డేస్ వ్లాగ్ మొత్తం కలిపేసి ఒక వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోస్ మీకు అప్లోడ్ అయ్యేసరికి నేను యాక్చువల్గా అక్కడ రిటర్న్ కూడా వెళ్ళిపోతానేమో. ఇక్కడ నాది నెట్ అది ఇది అవ్వట్లేదు అనమాట. దానివల్ల వీడియోస్ అది అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. ఇంకా అక్కడికి వెళ్ళాకైతే డైలీ ఒక్కొక్కటి అయితే అప్లోడ్ చేస్తాను. ఇంక ఇక్కడైతే వెళ్ళిన తర్వాత రోజు అనమాట. వెళ్ళిన తర్వాత ఒక సెకండ్ డేనో థర్డ్ డేనో ఇంకా మా ఆయన అయితే ఊరు వచ్చారంటే ఇలా పీతలు చేపలు ఏవో ఒకటి తెస్తూనే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే ఉన్నారనమాట. ఆ అబ్బాయికి రొయ్యలు ఇలా చెరువుల టైపు అవి ఉన్నాయి. ఇంకా అలా తెస్తూ ఉంటారనమాట ఊరు. ఇంక ఇవైతే గడ్డ పీతలు ఏవో అంటారు. ఇంకా అవైతే తీసుకొచ్చారు. ఇంకా అవి బతికుండేవన్నమాట. ఇంక అందుకని చెప్పి ఒక పెద్ద తెప్పల్లో వేసేసి వాటిపైన బరువుగా ఉండే కొద్దిగా వాటర్ వేసేసి వేరే తెప్పల్లో వేసేసి ఉడకబెట్టేసి అయితే ఇంకా అది కర్రీ అయితే చేసాము. ఇంకా అదైతే చూపించలేదు. నేను ఊరు వచ్చిన తర్వాత ఎన్నెన్నో వీడియోస్ చేయాలనుకుంటాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో బద్ధకంగా అయిపోద్ది అనమాట. పెద్దగా వీడియోస్ క్లిప్సే సరిగ్గా తీయను. ఇంక ఈ వీడియో కూడా అలానే అయింది. ఆ పీతలు అవి చూపించాను కదా, కూరలు అయితే చూపించలేదు. ఇంక ఇదైతే ఇంకొక డే అనమాట. ఇంకా వేరే పని మీద అయితే బయటకు వెళ్ళాము. ఇంకా వెళ్తున్న దారిలో ఈ విధంగా తాటి ముంజులు అంటాం కదా, తాటికాయలు, ఇంకా అవైతే కనిపించాయి. ఊరు రాకముందు నుంచే అనుకుంటున్నాము. అసలు చాలా ఇయర్స్ అయిపోయిందనమాట ఇవి తిని. ఇంక ఈసారి ఊరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇవే తినాలని అయితే అనుకున్నాము. ఎలానో లక్కీగా వెళ్ళే దారిలో కనిపించాయి. ఇంక ఇవైతే మేము డైరెక్ట్ కాయలే తీసుకున్నాం అనమాట. అంటే పాడవకుండా ఉంటాయి, అలానే తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పి కాయలే తీసుకున్నాము. ఇలా తీసిన ముంజులు కాకుండా ఇక్కడైతే ఆవిడ తినడానికి అవి ఇస్తున్నారనమాట. ఈ నేత అంటారు కదా, ఇంకా అలా నేతగానే ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుండేవి. ఇంకా మేమైతే కారులో వెనక కాయలు అవి వేయించుకొని అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంక దొరుకుతాయా లేదా అనుకున్నాము. ఎలానో మేము ఆ రోజు అనుకోకుండా బయటకైతే వెళ్ళాము. ఇంకా మేము ఊరు మా సైడ్లోనే దొరికేసాయి అనమాట. ఇంకా అలా రిటర్న్ పని చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అదే రోజు మా ఇంటి దగ్గర అయితే హైబ్రిడ్ జామ్ అంటారు కదా, పెద్ద సైజులో ఉంటాయి. ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట. ఇంక ఈ జామకాయలు అయితే చెట్టుకున్నాయి. ఇంక ఇవైతే తీసాము. ఇంక ఇక్కడ అవే చూపిస్తున్నాను వాటి సైజు అవంతా. ఇంకా అదే రోజు ఈవినింగ్ అయితే గోరింటాకు అనమాట. ఇంకా ఇక్కడైతే మా అన్నయ్య అవుతారు, అలానే నైబర్స్ రిలేటివ్స్ అన్నీ ఉన్నమాట. ఇంకా అన్నయ్య పెళ్ళి అయితే ఉంది. ఇంకా గోరింటాకు అది నూరారనమాట. ఇంకా అలా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాము. నార్మల్గా పెళ్ళి లేకపోయినా సరే ఇక్కడ మా ఊరు వచ్చామంటే గోరింటాకే అనమాట. మా అమ్మకి పిచ్చి. ఇంకా అలా గోరింటాకు మాకు కూడా పెట్టుకోమంటుంది. వచ్చిన సరల్లా నాకు పెట్టుకోమని చెప్తుంది అనమాట, కాలుకి చేయిలకి. ఇంకా అలా మధ్యాహ్నం టైంలో ఈ విధంగా గోరింటాకు అది పెట్టేసి ఇంకా బయట అయితే మాకు ఇలా వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. బయట కూర్చోడానికి ఇంటి ముందు చెరువు మొక్కలు ఇలా ఉంటుంది అనమాట చూడడానికి. ఇంకా పెళ్ళి కదా, లైటింగ్స్ అవి కట్టున్నారు. ఇంకా చెరువులో కూడా వాటర్ ఏం లేవు ఈ మధ్య. ఆ వాటర్ కూడా ఈ మధ్య వర్షాలు అయితే 1-2 రోజులు పడడం వల్ల అవి కూడా వచ్చాయన్నమాట. అవి కూడా పెద్ద ఎక్కువేం కావు, కాలు కిందకి పాదాల వరకు వస్తాయి వాటరు. ఇంకా అలానే ఉన్నాయి, లేదంటే ఫుల్గా ఉంటాయి అన్నమాట చెరువు నిండా నీరు. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా అలా అయిపోయింది. ఇంకా నేను ఆ గోరింటాకులు కూడా తీసిన తర్వాత చూపించలేదు, మర్చిపోయాను ఆ క్లిప్పింగ్ కూడా తీయడం. ఇంక ఇదైతే ఇంకొక డే అనమాట. నెక్స్ట్ డే లక్ష్మీవారం రోజు మాకు ఇక్కడైతే మదన్ బాబా అని చెప్పి కళింగపట్నంలో దేవుడిని అయితే బాగా నమ్ముతారనమాట మా సైడు. ఇంక ఈ మేలో అయితే ఒక 4-5 వారాలు అయితే అవి అవుతాయి. ఇంకా అప్పుడు బాగా వెళ్తారు జనాలు కూడా. అది యాక్చువల్గా మసీదే, కాకపోతే అక్కడ ముస్లిమ్స్ కంటే ఎక్కువగా హిందువులే ఉంటారనమాట. ఈ మే టైంలో అయితే ఇంకా ఎక్కువ అనమాట, హిందువులు వెళ్తారు చుట్టుపక్కలంతా. ఇంకా అక్కడ ఆ దేవుడి దగ్గర ఏంటంటే ఏదైనా మనం ఎక్కడైనా పెట్టిన వస్తువు మర్చిపోయినా, పోయిన వస్తువు మర్చిపోయినా ఇలా ఆయన్ని మొక్కుకుంటే దొరుకుతుందని ఒక నమ్మకం. ఇంకా అలా నమ్ముతారు మా సైడు. నేను కూడా నమ్ముతాను. నేను కూడా ఏమైనా పెట్టినవి మర్చిపోతే మేము కూడా చాలాసార్లు ఆ దేవుడిని మొక్కుకోవడం, అంటే లక్ష్మీవారం రోజు అటుకులు పంచుతాం, ఇలా ఉంటాయి అన్నమాట. ఇంకా అలా మొక్కుకుంటే అది దొరుకుతాయని అయితే బాగా నమ్ముతామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ముందే ఇక్కడ మనము మామిడి పళ్ళు ఇలా ఆ గుడికి ప్రసాదాలు అవే అనమాట తీసుకెళ్ళినవి. కొబ్బరికాయ అవి సెట్ దొరుకుతాయి. ఇంకా మిగతావి అయితే తాటి ముంజులు ఇవే తీసుకెళ్తారు, ఈత పళ్ళు ఇవన్నీ. ఇంకా అలా తీసుకెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ చూపిస్తుంది అయితే లైట్ హౌస్ అంటారు కదా. ఇంకా మనకి ఈ మధ్య తండేలు మూవీ వచ్చింది కదా, ఇంకా ఆ మూవీలో లాస్ట్ సీన్లో లైట్ హౌస్లో చూపిస్తారు. ఇంకా అది అయితే ఇక్కడే జరిగిందనమాట ఆ సీను. ఆ బీచ్ సీన్స్ అవన్నీ ఇక్కడే అంటారు, మరి అది నాకైతే తెలియదు. కానీ ఆ లాస్ట్ సీన్ మాత్రం
మనకి లైట్ హౌస్లో చూపిస్తారు కదా సీను, అది మాత్రం ఇక్కడే జరిగింది. ఆ లైట్ హౌసెస్ అనమాట అది కూడాని. ఇక్కడే కొండ మీద యాత్ర అని చెప్పి అవుతాయి అనమాట. అది ఫిబ్రవరిలో అవుతాయి. అవన్నీ కూడా ఇక్కడే అనమాట. కళింగపట్నం అని చెప్పి ఇక్కడ మళ్ళీ ఎక్కువ టూరిస్ట్ టైప్ అనమాట ఏరియా అదంతా. పిల్లలకి స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ట్రిప్పులకి గట్ట ఎక్కువ తీసుకొస్తారు ఈ చుట్టుపక్కల ఏరియా అంతా కూడాని. అలా ఇదైతే మసీదే అనమాట. ఇక్కడైతే లోపలదంతా అయితే నేనేం వీడియో తీయలేదు. మేమైతే అరటిగెల అది పెట్టామన్నమాట. అరటిగెల అది లోపల పెట్టేసి ప్రసాదాలు అవి తీసుకొని కొద్దిసేపు కూర్చొని ఇంటికైతే రిటర్న్ అయితే వచ్చేసాము. మాకైతే యాక్చువల్గా మా సైడ్ నుంచి చాలా దగ్గర అనమాట. కాకపోతే కొద్దిగా నడాలి ఇసుకలో. అలానే ఏర్ అని ఉంటుంది అనమాట. వాటర్ అవి ఎక్కువ ఇదవుతాయి, ఫ్లో అవుతాయి. అది ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి ఫ్లో తక్కువ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఉండేటప్పుడు బోట్లో వెళ్ళాలి, బోట్ కూడా ఉంటుంది. మాకైతే అలా అయితే ఒక 15 మినిట్స్ ఇలానే ఉంటుంది అనమాట, అంత దగ్గర. ఇప్పుడు మేమైతే చుట్టూ తిరిగి వచ్చాము, నడాలన్నమాట అది బాగా. ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళింది అయితే కొద్దిగా నడాలి ఇసుకలో, అదంతా ఎండకి నడలేమని చెప్పి చుట్టూ తిరిగి అయితే వచ్చాము. ఈ చుట్టూ తిరిగి వచ్చింది అయితే మాకు 1 అవర్ పైన పడుతుంది అనమాట. అలా ఉంటుంది డిస్టెన్స్. కారులో కనుక అలా వచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా జూమ్ చేసి టెంపుల్ టైపు. అదైతే కొండ మీద యాత్రని ఫిబ్రవరిలో అవుతుంది అనమాట. అక్కడికైతే అప్పుడు ఎక్కువ వస్తారు జనము. అక్కడికి కూడా మేము చిన్నప్పుడు వెళ్ళాము. ఇవన్నీ ఈ మదన బాబా టెంపుల్కి కూడా మేము ఇంతకుముందు బాగా తిరిగామన్నమాట. ఇప్పుడే వెళ్ళలేదు, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. బాగా నమ్ముతారు ఈ దేవుడిని. ఎవరి నమ్మకాలు వాళ్ళవండి. అలా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇదైతే మడపం అనమాట. మడపం ఇది చాలామందికి ఐడియా ఉంటుంది. ఆంజనేయ విగ్రహం ఉంటుంది ఇక్కడ, చాలా పెద్దది. ఈ మడపం వచ్చామంటే అందరికీ శ్రీకాకుళం వచ్చేసినట్టే అనమాట. అంటే శ్రీకాకుళమేలేండి ఇది కూడా. ఇది కనబడగానే శ్రీకాకుళం వాళ్ళందరికీ కూడా ఒక వెలిగిపోద్ది ముఖాల్లో. మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మేము ఈ మడపం వచ్చామంటే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. హైవే మీదే కనుక ఊరు వచ్చేసాము అన్నట్టు ఉంటుంది మాకు. అలా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఎండలు అయితే అసలు మామూలుగా లేవు, బీభత్సంగా ఉన్నాయి ఎండలు ఇక్కడైతే. అదే రోజు మాకు ఇక్కడ ఒక అన్నయ్య పెళ్ళి అని చెప్పాను కదా. అదే రోజు అనమాట మార్నింగ్ పందిరేట అని చెప్పి, అంటే హల్దీ అంటారు కొంతమంది. అదైతే జరిగింది. అదే రోజు నైటు మగ పెళ్లి వారు కొట్టనం అని చెప్పి కూడా చేస్తారనమాట. అది కూడా అదే రోజు జరిగింది. అవన్నీ క్లిప్పింగ్స్ ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఇగోండి ఇదే నైట్ జరిగిందనమాట. ఇది కొట్టనం అని చెప్పి అంటాము. ఇది మగ పెళ్లి వారు చేస్తారనమాట. పెళ్ళి ముందు రోజు నైట్ జరుగుద్ది ఇది. ఇలా ఇంట్లో కొట్టనం అది చేసేసి భోజనాలు అవి అవుతాయి అన్నమాట నైటు. ఇదైతే నెక్స్ట్ డే పెళ్లి రోజు అనమాట. పెళ్లి రోజు మార్నింగ్ ముర్రాట్లు అవన్నీ ఇస్తారనమాట దేవుని దగ్గర. అంటే అమ్మవారి ఇవన్నీ ఉంటాయి అనమాట, ఊళ్ళో ఉంటాయి కదా అమ్మవారి టెంపుల్స్. అన్ని ప్లేసుల్లో కూడా ఒక 5 6 ఉంటాయి మా ఊళ్ళో. అవన్నీ ప్లేసుల్లో కూడా ముర్రాట్లు అవి ఇచ్చేసి అయితే వెళ్తాము. అలా వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఉంటాయి మధ్య మధ్యలో టెంపుల్స్. అన్ని దగ్గరలో కూడా ముర్రాట్ ఇలానే ఇచ్చుకొని, అంటే పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు ఏం లేకుండా మంచిగా జరగాలని అయితే ఇది ఇస్తారనమాట, ఈ ముర్రాట్లు అనేది. ఇది పెళ్లి రోజు మార్నింగ్ ప్రతి ఒక్కరూ ఇస్తారు. పెళ్ళి ఏ రోజైతే ఉంటుందో అదే రోజు మార్నింగ్ అయితే ఇది ఇస్తారనమాట ముర్రాట్లని. ఇక్కడ ఇంకో టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ చుట్టూ అయితే చూపిస్తున్నాను మొక్కలు. ఈ ముందు ఇది కూడా చెరువే అనమాట. ఇక్కడ కూడా నీరు అవన్నీ ఇదైపోయేవి. అదే రోజు మేము మధ్యాహ్నం భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత శ్రీకాకుళం చిన్న పని మీద అయితే మళ్ళీ వెళ్ళాము. యాక్చువల్గా నా తాడైతే చిన్న అతుకులాగా అయిపోయిందనమాట. అది మార్పించుకోవడానికి అని చెప్పి అయితే శ్రీకాకుళం అయితే వెళ్ళాము. మలబార్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళామన్నమాట. వేరే తాడైతే తీసుకున్నాను, పుస్తుల తాడు. అదే రోజు వెళ్ళాము. ఊరు వచ్చామంటే రోజుకోటి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అలా ఆ పెళ్లి రోజు అయితే వెళ్ళామన్నమాట. ఇదైతే ఇదే క్లిప్పింగ్స్లో ఎక్కడో దగ్గర చూపిస్తాను. ఇది కూడా యాక్చువల్గా ఇంటికి చూపిద్దాంలే అని క్లియర్గానే మర్చిపోయాను అనమాట. ఇంకొక డే యాక్చువల్గా ఈ వీడియో ఎడిటింగ్ చేసిన రోజు మళ్ళీ చూపించాను ఈ థర్డ్ అది ఏ మోడల్ తీసుకున్నానని చెప్పి. అక్కడైతే మేము వచ్చిన టోల్గేట్ ముందు టీ అని చెప్పాను కదా ముందు వీడియోస్లో. అక్కడ టీ కోసం ఆపేసి టీ అది తాగేసి వచ్చేసామన్నమాట. నర్సన్పేట అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చీకులని దొరుకుతాయి. మా ఆయన ఎప్పుడు చెప్తారనమాట నర్సన్పేటలో చీకులు అవి బాగుంటాయి అని. ఆ రోజు కూడా వేరే ప్లేస్లో ఉండేవంట, అక్కడ లేవు. ఇలా ముందుకు చూసుకుంటూ వచ్చాము, ఒక ప్లేస్లో అయితే కనిపించాయి. అక్కడైతే తీసుకొని తినేసి అయితే ఇంటికైతే వచ్చేసాము.
భలే ఉండేవన్నమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉండేది. మాకు కిరందుల్లో దొరుకుతాయి గానీ, అది చాలా చాలా పెద్ద పెద్ద ముక్కలనమాట వేసేసి ఇనుము గజం పుల్ల గుచ్చేసి చాలా పెద్దవి కాలుస్తారు. ఇదైతే చాలా బాగుండేవి టేస్ట్. చాలా చిన్న ముక్కలు, టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉండేది. ఇంక ఇది యాక్చువల్‌గా ఈ వీడియో ఎడిటింగ్ తీసేటప్పుడు ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాననమాట. మధ్యలో మర్చిపోయాను ఈ తాడు ఎలాంటిది తీసుకున్నాను చూపించడం. ఇంక మోడల్ అయితే ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి కదా, ఇంకా ఆ మోడలే తీసుకున్నాను అనమాట. సైడ్ ఆ విధంగా పింక్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చిన ఇది తీసుకొని ఈ విధంగా సింపుల్దే తీసుకున్నాను. ఇది యాక్చువల్గా తాడు అవన్నీ గుచ్చేసాము, ఇంకా అదంతా చూపించకూడదు కనుక ఇది ఒక్కటే ఏ డిజైన్ అనేది మాత్రం చూపించడానికి అని చెప్పి ఇదైతే చూపిస్తున్నాను అనమాట. ఇంకా అదే రోజు నైట్కి అయితే పెళ్ళి అనమాట. ఆ పెళ్ళి కూడా మార్నింగ్ 4:30కి అనమాట పెళ్ళి. ఇంకా పెళ్ళికి అయితే మేము లేము, పడుకుని పోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లెగిసే టైంకి ఇంకా 6కి అయితే నేను లెగిసాను అనమాట. ఇంకా ఆ టైంకి కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా స్టేజ్ అయితే దిగలేదు. మా అమ్మ అయితే లేచారు 4:30 ఆ టైంకి. నేనైతే ఇంకా లెగలేదనమాట. ఇంకా అప్పటికి కూడా ఇంకా దిగలేదు. ఇంకా పెళ్ళి అయిన తర్వాత చదివింపులు అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా అలా 7 ఇలా అయిపోయిందనమాట. మాకు ఎదురుగా ఎండ కూడా కరెక్ట్గా పడుతుంది. పాపం నైట్ అంతా నిద్ర కూడా లేదనమాట వాళ్ళకి, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి. ఇంకా పెళ్ళిది కూడా చిన్న బిట్ ఇందులో ఉంటుంది కదా అని చెప్పి చిన్న బిట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత తీశాను. ఇదండి ఈ రోజుటి వీడియో. ఒక 3-4 డేస్ వీడియోనైతే కలిపి ఒక వీడియోగా అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.